హలో వియర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. ఈ మధ్యకాలంలో మనం కామన్గా వినేది, అందరికీ ప్రాబ్లం ఉండేది, 100 మంది చూస్తే అందులో 70 మందికి ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ. అయితే B12 డెఫిషియన్సీ అని కామన్ వింటున్నాం. అసలు ఈ B12 డెఫిషియన్సీ ఉందా లేదా అని మనకి తెలియాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీ నాలుక గుర్తుకు రావాలి. మీకు తిన్నది టేస్ట్ అనిపిస్తలేదు, ఏం తిన్నా మీకు టేస్ట్ అనిపిస్తుంది, అసలు నాలుకకి టేస్టే అనిపిస్తలేదు. మంచి ఐస్ క్రీమ్ తిన్నా సరే, చికెన్ తిన్నా సరే, మటన్ తిన్నా సరే, రొయ్యలు తిన్నా సరే, ఏం తిన్నా మీకు టేస్ట్ అనిపిస్తలేదు. రెండోది, ఏది అసలు స్వీట్ తిన్నా కానీ మంట వస్తుంది, అంటే నాలుకకు మంట ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. మూడోది, నోట్లో ఫ్రీక్వెంట్గా పొప్పిలు రావడం, అర్థమైందా? మౌత్ అల్సర్స్ అంటారు, ఇదొకటి. నాలుగోది ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావడం అనేది జరుగుతుంది. ఐదోది ఏంటంటే మన పాదాలలో సూది పెట్టి ఇట్లా కుచ్చినట్టు ఎట్లుంటుంది, అట్లా కుచ్చినట్టు అనిపిస్తుంది. ఆరోది, మన గట్టు కొంచెం తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, ఆకలి ఉండదు. ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారా? ఫస్ట్ వెళ్ళి మీరు B12 డెఫిషియన్సీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ లక్షణాలు ఉన్న మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్ కానీ, అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ అవుతుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.